ఆ, వెల్కమ్ బ్యాక్. అందరికీ నమస్కారం. తెలుగు యూట్యూబ్ ఛానల్. నా పేరు మురళి. ఈరోజు మేము ఫైర్ అయ్యేటప్పుడు అంటే పెద్ద పెద్ద బిల్డింగ్లోట అట్లాంటప్పుడు ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి, నెక్స్ట్ ఆ ఫైర్ ఇప్పుడు సిలిండర్ ఉంటుంది కదండి, ఆయనకి ఎట్లా యూజ్ చేయాలి, ఇక్కడ మేము మామూలుగా క్లాస్ చెప్పాము. నెక్స్ట్ వాళ్ళకి ప్రాక్టీస్ కూడా గ్రౌండ్లో చేయించాము. ఒకవేళ ఫైర్ అయ్యేటప్పుడు మనము ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అదే విక్టింగ్కి ఎలా మనము అందులో ఉండిపోయిన వాళ్ళకి ఎలా మనం బయటికి ఎలా చేసుకొని తీసుకురావాలి, ఇవన్నీ కూడా ఈ వీడియోలో నేను చెప్పాను. అదే చెప్పే ముందు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని, మాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది. ఇక్కడ మీరు గమనించవచ్చును, మొత్తం కూడా ఇక్కడ ఎట్లా చేయాలి అంటే ఫైర్ అయ్యేటప్పుడు అది ఎంత, ఇప్పుడు మనం ఆ సిలిండర్లో ఎంత పవర్ ఉంటుందని, గేజ్ ఉంటుందని అక్కడ మొత్తం ఫుల్ అయితే మనకి ఎలా తెలుస్తుంది, లేదంటే ఆ సిలిండరు ఎంటీ అయితే మనకి ఎలా తెలుస్తుంది, అంటే ఖాళీ సిలిండర్ అయితే మనకి ఎట్లా తెలుసుకోవచ్చును. నెక్స్ట్ ఫుల్ సిలిండర్ అయితే మనకి ఎట్లా అనేది అక్కడ ప్రెషర్ కూడా చూపిస్తారు. ఇది మొత్తం ఆల్రెడీ అంటే వీళ్ళు ఎలాగా యూజ్ చేయాలనేది వీళ్ళకి నేర్పించాము. ఫస్ట్ ఏంటంటే కొంచెం అగ్గి పెట్టాలి, అగ్గి పెట్టిన తర్వాత మనము ఎలా ఆ అగ్గిని ఆర్పాలనేది ఇక్కడ మేము వీళ్ళందరికీ కూడా ఈ సిలిండర్ ద్వారా వీళ్ళకి నేర్పించాము. నెక్స్ట్ ఇదే కాదండి, ఇది జస్ట్ మనకి డెమో తరపులో మేము యూజ్ చేసాము. అదే పెద్ద పెద్ద బిల్డింగ్స్ కానీ అట్లాంటప్పుడు మనం ఎలాగా పైనుంచి పైర్లోట ఉండిపోతారు కదండి, అంటే అగ్గిలోట కాలిపోయిన వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఎలాగ మనము సేవ్ చేసి బయటికి తీసుకురావాలి, అది పూర్తిగా కాలిపోతే ఎలా తీసుకురావాలి, ఇవన్నీ కూడా వీళ్ళకి చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఫైర్ అయ్యేటప్పుడు ఎట్లాగా మనము పొజిషన్ చూడండి, నేను కిందట వీడియోలో చెప్పాను. వీళ్ళందరూ కూడా లెఫ్ట్ సైడ్ లెగ్ వెనక్కి పెట్టేసి ముందుది రైట్ సైడ్ కొంచెం బెండ్ చేసి వెయ్యం తీసుకోవాలి. ఎప్పుడైనా మనం సిలిండర్ మనం ఫైర్కి ఆపుతామంటే మనం కరెక్ట్గా ముందుకు చూసుకొని కొట్టాలి, లేదంటే ఫలితం ఏమి ఉండదు. ఎందుకంటే వాళ్ళకి కొడితే కదా ముందుకు వెళ్ళే వాళ్ళకి ఈ ముందుకు వెళ్ళే పౌడర్ రేట్ అంటే అగ్గి మీద పడుతుంది. ఈ పౌడర్ రేట్ అంటే 3 విధాలుగా ఉంటుంది, ABCD అనేసి. ఇదేంతో ఓన్లీ ఈ అగ్గి ఆపడానికి అది. ఇప్పుడు ఏ అనుకోండి, ఏ అనేటప్పుడు అదేంటంటే ఎలక్ట్రికల్ అలాంటివి ఏనికి పనికిరావండి. ఓన్లీ ఇది అగ్గికి ఎలాంటప్పుడు పవర్కి ఆపినట్టు. నెక్స్ట్ ఇంకోటి సిలిండర్ ఉంటుందండి, అది ఓన్లీ వాటరే వస్తుంది. అట్లాంటప్పుడు ఆ వాటర్ది ఏంటంటే వాటర్ యూజ్ చేసేటప్పుడు అట్లాంటప్పుడు కరెంటు అగ్గి అయినప్పుడు అలాంటప్పుడు వాటర్ వేయకూడదు కదండి, ఎందుకంటే ఎక్కువ అయిపోద్ది కరెంటు ఎర్త్ అయినప్పుడు, లేదా కరెంటు ద్వారా అగ్గి వచ్చేటప్పుడు. ఇవేవి అలాంటివన్నీ ABCD ఉంటాయి. కొన్ని కెమికల్స్ ఉంటాయి, కెమికల్స్ కానీ న్యూక్లియర్స్ అట్లాంటప్పుడు వాటికి ఎలా మనము యూజ్ చేయాలి, వాటికి సిలిండర్ వేరేగా ఉంటాయి అన్నమాట. ఇవి ABCDలు అని 3 విధాలుగా ఉంటాయి. ఇది అనమాట. అంటే ఇప్పుడు ఎక్కడైనా పెద్ద పెద్ద బిల్డింగ్లు కానీ లేకపోతే ఏవైనా నెక్స్ట్ అడవులంటే అగ్గి అయిపోవడం కానీ అట్లాంటప్పుడు మనము ఈ సిలిండర్ని యూజ్ చేయవచ్చు. ఇందులో తెల్లటి పౌడరే ఉంటుంది ఒకటి అండి, కొడుతుండ్రు. ఇదంతా మొత్తం పౌడర్ అనమాట. ఈ పౌడర్ ద్వారా ఏంటంటే అవి ఆగడానికి అగ్గి అంతనే కంట్రోల్ అవుతుంది అనమాట. అదే పెద్ద పెద్ద బిల్డింగ్ కూడా అట్లాంటప్పుడు కూడా ఈ అగ్గి మనకి ఆపడానికి మనం యూజ్ చేస్తాం. వీళ్ళందరూ కూడా సివిల్ డిఫెన్స్కి సంబంధించిన వీళ్ళు డిపార్ట్మెంట్ అంటే వీళ్ళందరూ సివిల్సేనండి. వీళ్ళంటే మనకి వీళ్ళు ప్రజలకి డెవలప్ చేయడానికే ఇక్కడికి వీళ్ళు వచ్చారు. ఓన్లీ వీళ్ళు డబ్బుల గురించి ఏం కాదు, వీళ్ళందరూ ఇందులో సివిల్ ఎంప్లాయర్స్, నెక్స్ట్ పెద్ద పెద్ద కంపెనీలు ఉన్న వాళ్ళు వీళ్ళందరూ కూడా ఉండండి. వీళ్ళు ఏంటంటే ఎట్లా మనము అది కూడా చూపిస్తుంటారు మా వాళ్ళు. సో ఫస్ట్ చూపించారు, ఎంతో ఒకసారి చేసింది ఒకసారి రాదు. అందు గురించే పదే మనము చెప్తే కానీ వీళ్ళకి అర్థమయ్యే స్థితిలోటి లేదు. అందు గురించే మొత్తం వీళ్ళకి ఏంటంటే ఒక విధంగా వీళ్ళు చేసి వీళ్ళకి అన్ని మొత్తం మేము చూపించామన్నమాట. ఈ అగ్గి అంటే ఫైర్ అయినప్పుడు నేను ఇంతకు ముందే చెప్పాను చాలా వీడియోస్లోట, మీరు ఎవరైనా చూడకపోతే ఇవన్నీ చూడవచ్చు. ఎందుకంటే ఇవన్నీ మన లైఫ్లో ఎక్కడైనా జరుగుతాయి. మనం ఒకరికి హెల్ప్ చేసినట్టుగా నేను అంటే మన లైఫ్లో ఒకరికి హెల్ప్ చేసిన వాళ్ళ ప్రాణాలు కాపాడిన వాళ్ళం అయితే మనకి అదే చాలా గర్వకారణంగా ఉంటుంది. అందు గురించని
ఈ ఫైర్ అనేది ఎలాగా మనము ఆపడము అవన్నీ కూడా యూట్యూబ్లో కూడా దొరుకుతాయి. కానీ మేమేంటంటే మేము ఈ సివిల్ డిపార్ట్మెంట్ గురించనే వచ్చాము మేము ఇక్కడికి. సివిల్ డిఫెన్స్ కోర్స్ అని వీళ్ళకి ఇక 1 వీక్ జరుగుతుంది. వీళ్ళు ఏంటంటే వార్డులు ఉంటాయన్నమాట. వీళ్ళందరూ మమ్మల్ని ర్యాంక్ దారులు అందరూ అవల్దారులు, నెక్స్ట్ ఎస్ఐలు, డిఎస్పీ అంటే మామూలుగా ఈ మన డిపార్ట్మెంట్ ఎలాగో అట్లాగా వాళ్ళకు కూడాను సివిల్ డిఫెన్స్లో ఉన్నాయి. వీళ్ళు ఏంటంటే వీళ్ళకి వార్డ్స్ ఉంటాయి అనమాట. వార్డ్స్లో వీళ్ళు చెప్తారు కొన్ని స్కూల్స్ వీళ్ళకి సంబంధించిన మొత్తం అన్నిటిలో కూడా వీళ్ళు కవర్ చేసి వీళ్ళకి వార్డుల్లో వీళ్ళకి ఇంకా వేరే గ్రూప్స్ ఉంటాయి. ఆ గ్రూప్స్లో ఇవన్నీ కూడా వీళ్ళు ఈ మెసేజ్ని స్ప్రెడ్ చేస్తారనమాట. అంతే యుద్ధం వచ్చినప్పుడు లేదంటే ఇప్పుడు బాంబు పడింది, అక్కడ ఫైర్ ఎక్కువైంది, అట్లాంటప్పుడు మనం ఎలా కాపాడాలి ప్రజలకి, అవన్నీ కూడా వీళ్ళకి చెప్పడము జరిగింది. ఇదే కాదండి, ఎక్కువ అగ్గైనా మళ్ళీ అంటే ఎక్కువ విపరీతంగా ఫైర్ అయ్యింది, అట్లాంటప్పుడు మనం ఏం చేయాలి అది కూడా ఇందులో మేము మొత్తం అంటే 1 by 1 స్టెప్గా వీళ్ళకి లాస్ట్లో ఈ ప్రాక్టీస్ కూడా చేయించాము. ఒకవేళ మేము ఏదైనా మీరు రియల్గా చేయాలంటే ఎట్లాగనేది వీళ్ళకి కూడా ప్రాక్టీస్ కూడా చేయించింది. వీళ్ళు ఏంటంటే అందరికి కూడా ఈ ఫైర్ సిలిండర్స్ తెచ్చేసి వీళ్ళందరికీ కూడాను దాని మీద ఒక రెగ్యులేటర్ ఉంటుందండి. రెగ్యులేటర్ ఎంత మనకి కెపాసిటీ ఉంటుంది అవి కూడా వీళ్ళకి నేర్పించడం జరిగింది. రెగ్యులేటర్లోట ఎంత ఫుల్గా ఉంటే ఈ అగ్గి ఆపడానికి మనం యూజ్ చేస్తామనేది వీళ్ళు చెప్పడం. ఇది కూడా అండి నేను చెప్పాను కదా, 2వ సిలిండరు ఇది వాటర్ లాగా చూడండి, వాటర్ వస్తుంది. ఇది ఏంటంటే ఈ వాటర్ వచ్చిన సిలిండర్కి మనము కరెంట్లోట కానీ గ్యాస్కి కానీ యూజ్ చేయకూడదు. ఇవి ఏంటంటే ఇప్పుడు మన అడవులంట అయ్యేటప్పుడు లేదు పెద్ద బిల్డింగ్లోట ఫైర్ అయినప్పుడు ఇట్లాంటప్పుడు ఈ వాటర్ అనేది యూజ్ చేయాలి. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క సిచ్యువేషను ఈ సిలిండర్స్ యూజ్ చేయాలనేది ఇక్కడ ఒకటి వీళ్ళు చెప్పారు. అందు గురించే మేము ఒక్కొక్క విధం కాదండి 10 విధాలుగా వీళ్ళకి అంటే అర్థమయ్యే విధంగా అంటే వీళ్ళకి ఎలాగా అంటే సివిల్ వాళ్ళకి ఎలా చెప్పాలి అంటే మామూలుగా అంటే నార్మల్ వాళ్ళు ఉంటారు, సివిల్ వాళ్ళు ఉంటారు. వీళ్ళకి ఒక్కొక్క విధంగా ఒక్కొక్క చెప్పాలన్నమాట. ఇప్పుడు డిపార్ట్మెంట్ వాళ్ళు అనుకోండి, వాళ్ళకి ఫస్ట్ నుంచి ఈ ఫైర్స్ అని ఇవన్నీ తెలిసి ఉంటాయి కాబట్టి వాళ్ళకి కొంచెము అర్థం అవుతుంది. ఈ సివిలన్స్ ఒకేసారి వచ్చారు కదా, వీళ్ళకి కొంచెము అర్థం అవడానికి కొంచెం టైం పడుతుంది. అందు గురించి వీళ్ళు ఏంటంటే వీళ్ళకి ప్రతి ఒక్కరికి లెసన్స్ చెప్పాలి, నెక్స్ట్ వీళ్ళు ప్రాక్టికల్ చేయించాలి వాళ్ళకి, నెక్స్ట్ ఈ ఎక్సర్సైజ్ కూడా చేయిస్తే కదా వీళ్ళకి అన్నిటికీ తెలుస్తుంది అనమాట. అందు గురించి ఇవన్నీ కూడా 1 by 1 మేము ఇది చేయించడం జరిగింది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కూడా కొంచెం మోటివేషన్ లాగా ఉంటుంది. చాలామంది చూస్తున్నారు, చూడంటే సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు. నెక్స్ట్ ఇదే మొత్తం అండి, మనము మన లైఫ్లోట ఏదైనా ఒకరికి కానీ మనం ఏదైనా ఒక చిన్న సంఘటన జరిగినాయి ఇవన్నీ కూడా 1 వీక్లో వీళ్ళు నేర్పించాము. ఎవరికైనా మనం సేవ్ చేసినా చాలా మనకు గర్వకారణం. అందుకని లైఫ్లో ఎవరైనా ఇదేంటే కర్ణాటక బెంగళూరు డిఐజీ ఆఫీసు, ఇక్కడ ఐజీ గారు బయట కూర్చుంటారు. వాళ్ళ అండర్లోటే వీళ్ళందరూ హోంగార్డ్ వీళ్ళు క్లాస్ రూములు చూశారు కదండి, క్లాస్ రూములు చాలా బాగుంటాయి. వీళ్ళందరూ కూడా వీళ్ళంటే వాలంటీర్స్, మనం వాలంటీర్స్ అంటాము, వీళ్ళు సివిల్ డిఫెన్స్ ఫోర్స్ అంటారు వీళ్ళు ఇక్కడ. వాలంటీర్స్ అంటే మనం ఇప్పుడు చూడండి చిన్న ఊర్లోకి వెళ్ళేటప్పుడు వాళ్ళు వాలంటరీగా మన దగ్గరికి వచ్చి మేము అందులో పని చేయాలని ఉంటామని అలాగేనండి వీళ్ళందరూ కూడా మంచి అంత తెలివైన వాళ్ళు. అందరూ కూడా మంచి అంటే ఎంప్లాయీస్ ఏనండి. ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ మాట్లాడిన వాళ్ళు అందరూ కూడా ఉన్నారు. ఎవరు కూడా మన తెలుగు కానీ లేకపోతే హిందీ కానీ మాట్లాడేవాళ్ళు కాదు, అందరూ ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ మాట్లాడిన వాళ్ళు. మాకు కూడా ఇంత రాదు, మేమైతే హిందీలోటే మేనేజ్ చేసాము. ఎట్లా ఏంటనేది ఇందులోట డిఐజీ ర్యాంక్ వాళ్ళు ఉన్నారు, ఐజీ ర్యాంక్ వాళ్ళు ఉన్నారండి. ఇందులోట ఈ కర్ణాటక బెంగళూరు డిస్టిక్కి వీళ్ళందరూ కూడా ఈ సివిల్ డిఫెన్స్ ఫోర్స్ అని ఇది వీళ్ళు ఇందులోట ఎంప్లాయీస్గా పనిచేస్తారు. వీళ్ళు బయటకు వెళ్తే వీళ్ళకి ఒక 300-400 అంటే వీళ్ళు డబ్బుల గురించి చేయట్లేదండి.
ఓన్లీ మనం నేర్చుకోవాలనే ఒక విధంతోనే వీళ్ళు అంటే ప్రజలకి వెలప్ చేయాలనే ఉద్దేశంతోనే వీళ్ళు చేస్తున్నారు. చూడండి వీళ్ళందరూ కూడా వన్ బై వన్ లేడీస్ కూడా నేనైతే ఇదే ఫస్ట్ టైం చూడడం అండి. ఇది చాలా ఓపిక అంటే చాలా ఇంపార్టెంట్ అండి. అంతే వీళ్ళు మనకి ఇక్కడ ఫౌజ్ వాళ్ళు కూడా చాలా ఇంపార్టెంట్ ఇస్తున్నారు. నేనైతే ఎక్కడ చూడలేదు. ఇప్పటి వరకు ఎన్ని స్టేట్లు తిరిగాను కానీ ఇంత అభిమానంగా చూసే వాళ్ళంతా ఈ కర్ణాటకలోనండి. చాలా నేను ఇంకో వీడియోస్ పెడతాను వీళ్ళు ఎంత ఇంపార్టెంట్ ఇస్తారో ఫౌజ్ వాళ్ళకి అనేది నేను ఒకసారి చూపిస్తాను. ఎంత నెక్స్ట్ వీడియోస్ వీళ్ళందరూ కూడా ఇంట్రెస్ట్ అండి. ముసలి వాళ్ళు అంటే చాలా ఏజ్డ్ వాళ్ళు కానీ చాలా ఓపిక అనమాట. అంటే సార్ ఎలాగంటే టక్కన లేచి ఆ పని చేస్తూనే ఉంటారు. ఫాస్ట్ అనమాట. వీళ్ళకి ప్రతిదీ కూడాను ఎంటర్టైన్మెంట్గా వీళ్ళు మాకు తెలియకపోయినా వాళ్ళు ఏంటంటే అవి నేర్చుకొని సార్ ఎట్లా ఉంటుంది శబాస్ అదే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా మనకి వీళ్ళు ఫెదర్ చేస్తారండి. చెప్తారు వాళ్ళకు కూడా తెలిసి చెప్తుంటారు. ఎందుకంటే మాకు తెలిసిన ఎన్డీఆర్ఎఫ్లో తెలిసిన మేము ఇక్కడ చెప్తాము. మేమంటే ఎన్డీఆర్ఎఫ్ విజయవాడ మేమైతే 6 months మేము ట్రైనింగ్ తీసుకుని నెక్స్ట్ మేము కూడా ఇక్కడ ఈ సివిల్ డిఫెన్స్ గురించి ట్రైనింగ్ తీసుకునే వచ్చాము. ఇక్కడ చూడండి ఎంత వేగంగా ఎంత మంచిగా యాక్షన్ చేస్తుంది ఏమే. ఈ పైనుంచి ఒక బిల్డింగ్లో ఎవరైనా పిచ్చి వాళ్ళు కానీ అలాంటి వాళ్ళు ఉండే అలాంటప్పుడు ఎలా మనం చేయాలి అది కూడా చూపించాలి.